నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ ఎగ్జామ్‌లో ఆ 1563 మందికి గ్రేస్ మార్కులు తీసేస్తాం. సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి. ఆ అభ్యర్థులకు మళ్ళీ 23న ఎగ్జామ్ పెట్టి 30న రిజల్ట్స్ ప్రకటిస్తాం. కమిటీ సూచన మేరకే నిర్ణయం తీసుకున్నామని వివరణ. పేపర్ లీకేజీ పుకార్లను ఖండించిన కేంద్రం ఎన్టీఏకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు. కేంద్రానికి ఎన్టీఏకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే కానీ దారికి రాలేదు. అసలు అట్టెట్లా వచ్చినాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. వీళ్ళందరికీ మార్కులు తీసేసి మళ్ళీ ఎగ్జామ్ పెడతారంట. 7 హైకోర్టుల్లో పిటిషన్లు ఇచ్చారు. అభ్యర్థుల తరపున ఫిజిక్స్ వాళ్ళ లీగల్ ఫైట్ కూడా చేసిరు. చాలా సంతోషం. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి అని ఖర్గే అంటున్నారు. నీట్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ కాదు, ఎలిమినేషన్ ఎగ్జామ్ అని కనిమొళి గారు అంటున్నారు. నీట్ యూజీ గ్రేస్ మార్కులు వద్దు, ఇది నీట్పై యావత్ భారత్ ఆగ్రహం అని ఇంకో పేపర్లు ఇచ్చారు. గ్రేస్ మార్కులు రద్దు, మళ్ళీ ఎగ్జామ్ పెడతారని ఇంకో పేపర్లు ఇచ్చారు. దేశ భవితతో చెలగాటం ఆడుతున్నారు. నిజంగానే అది రాయకపోతే వాస్తవ మార్కులే కేటాయిస్తామని క్లియర్గా చెప్పారు. ఒకవేళ మళ్ళీ ఎగ్జామ్ పెడతారు కదా 23కి, ఎగ్జామ్ పెట్టేటప్పుడు రాయకపోతే ఆ అభ్యర్థుల వాస్తవ మార్కులు అంటే గ్రేస్ మార్కులు కాకుండా వెల్లడిస్తామని తిరిగి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ఒకవేళ వారు పరీక్ష రాయడానికి ఇష్టపడకపోతే మే 5న జరిగిన నీట్ పరీక్షలో వారికి వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. గుర్తుపెట్టుకోండి ఎవరెవరైతే ఉన్నారో. ఇది ఏది ఏమైనప్పటికీ కౌన్సిలింగ్పై స్టే మాత్రం విధించము అని చెప్పారు. ఆ తర్వాతే కౌన్సిలింగ్. ఎగ్జామ్ ఉంది కాబట్టి తర్వాత కౌన్సిలింగ్ వచ్చేటట్టుంది. కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన ఆ 1563 మందికి స్కోర్ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఒకవేళ మళ్ళీ పరీక్ష రాయొద్దని అనుకుంటే గ్రేస్ మార్కులకు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సిలింగ్ వెళ్ళొచ్చని పేర్కొంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే నీట్ కౌన్సిలింగ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నీట్ వీరి స్కోర్ కార్డులు రద్దు చేస్తున్నామని చెప్పారు. 61కి తగ్గిన టాపర్లు. పేపర్ లీక్కు ఆధారాలు లేవని చెప్తారు. పరీక్షల్లో అవకతవకలు ఏమేమో జరుగుతున్నాయి. నీట్ గ్రేస్ మార్కులు రద్దు అని ఇంకో పేపర్లు ఇచ్చారు. ఈ విధంగా నీట్ కౌన్సిలింగ్కు స్టే ఇవ్వలేం సుప్రీంకోర్టు. 1500 మందికి మళ్ళీ పరీక్ష. నీట్ ర్యాంకులు తారుమారు. 1563 మందికి మళ్ళీ పరీక్ష. ఆందోళన చెందుతున్న ర్యాంకర్లు ఇప్పటికే రావాల్సిన రాష్ట్ర స్థాయి ర్యాంకులు మరింత ఆలస్యం. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాల వెల్లడి. ఈసారి తెలంగాణకు టాప్ 100 ఒకటే ర్యాంకు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు మరింత ఆలస్యం అయ్యేటట్టు. ఎందుకంటే వీళ్ళు ఎగ్జామ్ రాయాలి, అప్పుడు మాత్రమే మనకు కౌన్సిలింగ్ తర్వాత స్టేట్ ర్యాంకులు ఇస్తారు. ఇకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఫస్ట్ సైన్ చేసారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే డిఎస్సి మీద మెగా డిఎస్సి కావాలి అని చంద్రబాబు గారిని గెలిపించారో మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టుకోండి. ఈయన నిన్న 5 వాటి మీద సంతకం చేసిండు. ఫస్ట్ది మెగా డిఎస్సి, సెకండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 3 పింఛన్ల పెంపు 4,000కు, 4 నైపుణ్య గణన, 5 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ. ఇది మూడో సంతకం. మొదటి సంతకం మెగా డిఎస్సి అని ఇచ్చారు. మెగా డిఎస్సి పైన తొలి సంతకం ఇదన్నమాట. 5 సంతకాలతో శ్రీకారం చేసారు. మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టుకోండి. ఇకపోతే గ్రూప్ 1 విషయానికి వస్తే అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాథమికకి మాస్టర్ ప్రశ్నపత్రం ఉంది. ఒక ప్రశ్నకు మాత్రం 1 కన్నా ఎక్కువ సమాధానాలు వచ్చినాయంట. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన ప్రాథమిక కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని టీజీపీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని తెలుసుకునేందుకు టీజీపీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నంబరు, మొబైల్ నంబర్, ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. మొత్తం 150 క్వశ్చన్స్కి ప్రాథమిక సమాధానాలను పొందుపరిచింది. మాస్టర్ క్వశ్చన్ పేపర్లో 17వ ప్రశ్నకు 1 కన్నా ఎక్కువ సమాధానాలు సూచించింది. జెన్సైన్ కన్వెన్షన్గా పిలిచే జాతి విధ్వంస నేరం నివారణ శిక్ష 1948కు పరిధి ఉన్న సంస్థ ఏదనే ప్రశ్నకు అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజే, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు 2 సమాధానాలు సరైనవేనని పేర్కొంది. అభ్యర్థులు మాస్టర్ క్వశ్చన్ పేపరు ప్రాథమిక కీపై అభ్యంతరాలుంటే ఈ నెల 17 వరకు నమోదు చేయాలని సూచించారు. ఓఎంఆర్ డిజిటల్ ప్రతి లేకుండా కీ అన్నమాట. అది ఉంటే మనకు ఒక క్లారిఫికేషన్ వస్తుండే, మరి అది ఎందుకు చేయలేదు. వెబ్సైట్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఖాళీల వివరాలు ఇచ్చారు. ఒకసారి చూడండి. అయితే ప్రశ్నపత్రంలో మల్టిపుల్ బబ్లింగ్, జంబ్లింగ్ ప్రశ్నలు ఉంటాయని
పరీక్ష రాసేటప్పుడు ప్రశ్న పత్రాల్లో సమాధానాలు గుర్తించడము నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేస్తున్నారు. సరే ఏదో ఒకటి అని మనకు ఓఎంఆర్ డిజిటల్ కూడా పెడితే బాగుండే. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి విడుదల ఈ నెల 17వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, త్వరలో ఫలితాల వెల్లడి, మెయిన్ పరీక్షలకు టైం టేబుల్ రిలీజ్, అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల అయినాయి నిన్న. ఈ వెబ్సైట్లో మీరు రిజల్ట్స్ చూడొచ్చు. హాల్ టికెట్ తర్వాత అకాడమిక్ ఇయర్ కూడా సరిపోతుంది. ఏపీపీఎస్సీ ప్రక్షాళన చేస్తారా అని ఇచ్చారు. చాలా అరాజకాలు జరిగినాయి, మరి ఏమైతే చూద్దాం. ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తేనే మనకు మంచిగా ఉంటుంది. లాస్ట్ సెట్లో 29,258 మంది పాస్, ఈ విధంగా పాస్ అయ్యారు. ఒకవేళ రిజల్ట్స్ చూసుకోకపోతే చూసుకోండి. లాస్ట్ సెట్లో 72% మంది క్వాలిఫై. ఇగో TSCHE AC.inలో మీరు లాస్ట్ సెట్ TSCHE AC.inలో చూసుకోవచ్చు. బీటెక్ పూర్తయిన వాళ్ళు 4,485 మంది క్వాలిఫై అయ్యారంట, చాలా సంతోషం. ఈరోజు ఐసెట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇగో ఈ వెబ్సైట్లో మనకు రిజల్ట్స్ వస్తాయి. ఎంబీబీఎస్ సీట్లకు తగ్గుతున్న కాంపిటీషన్, ఒక్కో సీటుకు కేవలం 5గురే పోటీ. మనకు తెలంగాణ నుంచి ఎంబీబీఎస్ సీట్లకు కాంపిటీషన్ తగ్గిపోతుంది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఖ్య, వాటిలో సీట్ల సంఖ్య పెరుగుతుండటంతో ఒక్కో సీటుకు పోటీ పడే వారి సంఖ్య తగ్గుతుంది. మనకు పాతకాలంలో 15 మంది పోటీ పడితే ఇప్పుడు 5 మంది పోటీ పడుతున్నారు. ఇదన్నమాట. సి కేటగిరీ సీట్లకు తగ్గిన డిమాండ్, లోకల్ క్యాండిడేట్లకే ప్రయారిటీ. కౌన్సిలింగ్ ఇలా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ప్రకటించింది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ, ఇతర ఆరోపణలపై సుప్రీంకోర్టులో పలు కేసులు దాఖలైనప్పటికీ కౌన్సిలింగ్పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో జూలై 6వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని మెడికల్ కౌన్సిలింగ్ తెలిపారు. జూలై 6 నుంచి నేషనల్ కోటా సీట్ల కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లోని సీట్లను, ఈఎస్ఐ మెడికల్ కాలేజీల్లోని సీట్లను, అన్ని రాష్ట్రాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లోని 15% సీట్లను నేషనల్ కోటాలో భర్తీ చేస్తారు. దేశంలోని ఏ ప్రాంత స్టూడెంట్ అయినా ఈ 15% సీట్లకు పోటీ పడవచ్చు. జాతీయ స్థాయిలో సాధించిన ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను కేటాయిస్తారు. రెయిన్స్ సీట్లను కూడా ఆల్ ఇండియా ర్యాంకుల ప్రకారమే కేటాయిస్తారు. మన రాష్ట్రంలో కాలేజీ యూనివర్సిటీ ఇందులో చేపడుతుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్సి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ కాలేజీలో నేషనల్ కోటాకు 15% సీట్లు పోతే మిగిలిన 85% సీట్లను మనకు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50% సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ఇంకో 35 సీట్లను బి కేటగిరీ కింద, 15% సీట్లను సి కేటగిరీ కింద పోటీ పడవచ్చు. ఇది మరి సి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటా కింద అన్నమాట. మనకు బి కేటగిరీ, ఏ కేటగిరీ అంటే గవర్నమెంట్ ఫీజు పే చేస్తుంది. డిగ్రీ మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సికి అర్హత. 2011 తర్వాత డిగ్రీ పాస్ అయిన వారికి మార్కుల శాతం వర్తింపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు. మరి ఇదేంది చూద్దాం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ తదితర పోస్టుల మార్కుల శాతాన్ని తగ్గించారు. గతంలో డిఎస్సి నోటిఫికేషన్లో డిగ్రీలో ఓసీలకు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 45% మార్క్స్ ఉంటే సరిపోతాయి. దీనిపై కొందరు అభ్యర్థులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో మార్కుల శాతంలో మార్పులు చేస్తూ ఎన్సిటిఈ గెజెట్ జారీ చేసింది. 2011 జూలై 29 కంటే ముందు పాస్ అయిన వారందరికీ మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు, గుర్తుపెట్టుకోండి, ఇక్కడనేమో ముందాన్ని ఇచ్చారు, ఇక్కడ తర్వాతని ఇచ్చారు. ఇది ఆ తర్వాత పాస్ అయిన వారికి ఓసీలకు 45, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40% మార్క్స్ ఉంటే సరిపోతుందని మరో ఉత్తర్వులో స్పష్టత ఇచ్చింది క్లియర్గా. ఇది ఈ నెల 20 వరకు దరఖాస్తుల ప్రక్రియ అవకాశం ఉంది. ఇంకోటి డిఎస్సి అంటే గుర్తుకొచ్చింది. ఇది రేవంత్ సార్ ఏం చెప్పారంటే ఫ్రీగా డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు కదా. యాక్చువల్గా మనకు వెబ్సైట్ గేట్ ఓపెన్ అయ్యేది ఈ అమౌంట్ కట్టినాక, అది ఇంకా అప్డేట్ కాలేదు, గుర్తుపెట్టుకోండి జర. డిఎస్సి పరీక్ష అర్హతల్లో సడలింపు, ఇదే విషయం ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40% మార్కులకు అవకాశం. సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 20 వరకు ఉన్న దరఖాస్తు గడువు. డిఎస్సి అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు, ఒకసారి చూడండి. ఈ దాంట్లో టీఎస్ డిఎస్సి ఏపీ ఆన్లైన్ టీఎస్ డిఎస్సి ద్వారా చూసుకోవచ్చు. ఈ నెల 20 వరకు లాస్ట్ డేట్. ఈ నెల 19 వరకు డిఎస్సి ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉండగా 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ 2.5 లక్షల మంది పైగా అప్లై చేసుకోరు. 15,000 అంగన్వాడీ కేంద్రాల్లో ఇంగ్లీష్ మీడియం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్టార్ట్ చేసారు ఈ సంవత్సరం నుంచే. నోటిఫికేషన్స్ విషయానికి వస్తే అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులు
ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్స్ ఇవి. లాస్ట్ డేట్ జూన్ 25. ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు కోల్కతా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి. లాస్ట్ డేట్ జూలై 7. ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టులు ముంబై సెక్యూరిటీ సెబీలో జాబ్స్ ఇవి. లాస్ట్ డేట్ జూన్ 30. సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఉచిత శిక్షణ మనకు ఎస్టీ స్టడీ సర్కిల్స్ సంబంధించింది. వీళ్ళే కాదు, అందరు ఎస్సీ ఎస్టీ బీసీలో అప్లై చేసుకోవచ్చు. ఇగో ఇది వెబ్సైట్. 30లోగా నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ సూచనలకు ఇవి చూడొచ్చు. మిగతా డౌట్లు ఉంటే ఇంకేమన్నా ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. క్రీడా పాఠశాలల్లో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు ఎంపిక పోటీలు వరంగల్ నుంచి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 27 నుంచి 29 వరకు 4th క్లాస్ ప్రవేశాల కోసం బాలబాలికలకు వివిధ సామర్థ్య ఫిట్నెస్ పోటీలు ఉంటాయి. వరంగల్ కాశీబుగ్గ ఓసిడి మైదానంలో మండలాల వారీగా బాలబాలికలకు ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్ జంప్, షటిల్ రన్ తదితర సామర్థ్య పరీక్షలు ఉంటాయి. పూర్తి వివరాలకి నంబర్లలో చూడొచ్చు, మీరు సంప్రదించవచ్చు. నిమ్స్లో పిహెచ్డి దరఖాస్తులకు ఆహ్వానం. ఇది లాస్ట్ డేట్. ఆన్లైన్ అప్లై చేసుకునే తరగతి 27. రైల్వే డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులు వచ్చినాయి. ఏమేమి ఉన్నాయంటే బీబీఎం, బీకామ్ ఫైనాన్స్ కోర్సులు ప్రవేశపెడుతున్నారు. దోస్తు ఆన్లైన్ పోర్టల్లో ఉంటాయి. క్రీడా పాఠశాలలో ప్రవేశాల షెడ్యూల్ విడుదల ఆదిలాబాద్, ఇందాక చెప్పింది అదే. ఈ నంబర్లలో మీరు డౌట్లు ఉంటే సంప్రదించవచ్చు. తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్లో ఈ గ్రూప్ 2, 3 ఇది తెలంగాణ మొత్తానికి సంబంధించింది. అన్ని జిల్లాల వారు మీ జిల్లా స్టడీ సర్కిల్లో సంప్రదించవచ్చు. ఇగో ఇవి కావాలి. ఆధార్, ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ మార్క్స్ మెమోతో పాటు గ్రూప్ రిజిస్ట్రేషన్ ఫాము, 2 పాస్పోర్ట్ ఫోటోలతోటి ఈ నెల 18 లోపు మనకు ఉర్దూ అకాడమీలో అందజేయాలని చెప్పారు. ఇది ఏ డిస్టిక్ నుంచి? నిజామాబాద్. సో మీ డిస్టిక్లలో ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. ఈ నంబర్లలో సంప్రదించాల్సింది. ఏమన్నా డౌట్ ఉంటే తక్షణ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఇది నాగారం, నిజామాబాద్ నుంచి. ఇది 17 నుంచి 23 వరకు స్పాట్ అడ్మిషన్లు ఉన్నాయి. డిగ్రీకి అన్నమాట. మైనార్టీ గురుకులాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. దీనికి ఇది ఎక్కడి నుంచి? నర్సాపూర్, మెదక్లో ఉన్నాయి, నర్సాపూర్లో ఉన్నాయి. ఏమేమి జాబ్స్ ఉన్నాయంటే స్కూల్లో పీజీటీ ఉర్దూ, ఇంగ్లీష్, సాంఘిక శాస్త్రం అంటే సోషల్, ఫిజిక్స్, టీజీటీ ఇంగ్లీష్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెదక్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో పీజీటీ ఫిజిక్స్, జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ గణితం అంటే మ్యాథ్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెక్యూరిటీ గార్డ్కి కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సంగారెడ్డి ఆర్ఎల్సీ కార్యాలయంలో ఈ నెల 15 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నంబర్లను సంప్రదించవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మెదక్ బాలికల పాఠశాలలో ఉన్న ఖాళీల భర్తీకి మహిళలకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఎగ్జిక్యూటివ్ కేడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ 327 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి అందరికీ ఏమో 1000 ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 రూపాయలు ఉంది. ఉద్యోగాన్ని బట్టి 10th ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల వయో పరిమితి 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 5 ఏళ్ల పరిమితి. రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత జాబ్స్ ఇస్తారు. రైల్వే డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులు ఇందాక చూసినాం. భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం. ఇది మళ్ళీ నేను ఒక ఫోటో తీసి రేపు పెడతా. గవర్నమెంట్కి సంబంధించినవి డ్యాన్స్ స్కూలు, తర్వాత మ్యూజిక్ స్కూలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే త్యాగరాజ ప్రభుత్వ సంగీత కళాశాల రాంకోటి, శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ కళాశాల సికింద్రాబాద్, అన్నమాచార్య గుడి మల్కాపూరు, విద్యారణ్య ప్రభుత్వ సంగీత కళాశాల వరంగల్, జ్ఞాన సరస్వతి పాఠశాల నిజామాబాద్. ఇంకా ఇవి అడ్మిషన్లకు లాస్ట్ డేట్ వచ్చే నెల 31. వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ ఏపీ నుంచి. ఈ నంబర్లను సంప్రదించండి. అన్నిటికి సంబంధించిన కోర్సులు ఉంటాయి పాలిటెక్నిక్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ మొన్న 10th పాస్ అయిన వారితో పాటు ఇంటర్ ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా అర్హులని చెప్పారు. వయసు 15 నుంచి 22 సంవత్సరాలు ఉండాలి. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే 20 లాస్ట్ డేట్. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.